హ్యావ్ ఎన్ ఈగిల్స్ పాయింట్ అట్లా చూడగలగాలి కదా మొత్తం. అంటే అందులో ఏం ట్విస్ట్ ఉండదు సార్, ఏది అసలు ఏ రకమైనటువంటి కమర్షియల్ ఎలిమెంట్ ఉండదు. చాలా అసలు ఒక రకంగా చెప్పండి చాలా ఫ్లాట్గా అనిపిస్తుంది వింటున్నప్పుడు. ఎందుకంటే చెప్తున్నప్పుడు మనకి పాటలు గట్రా ఏం ఉండవు కదా సార్, మన దగ్గర మ్యూజిక్ కూడా ఉండదు. బట్ హీ హాజ్ సీన్ ద ఫిల్మ్ అనిపిస్తుంది నాకు. బ్రహ్మానందం గారు ఆ బ్రహ్మానందం గారు ట్రాక్ రాయటానికి ఒకటి ఎక్కువ ప్రెషర్ ఫీల్ అయ్యాను సార్. ఎందుకంటే చాలా అంటే నేను ఫస్ట్ టైం బ్రహ్మానందం గారికి రాయటం అదే. అంటే అప్పటిదాకా నేను రాసిన స్వయంవరంలో కానీ బ్రహ్మానందం గారు లేరు, నువ్వే కావాలో లేరు, చిన్నవతలో ఉన్నారు కానీ చాలా చిన్న పోర్షన్ ఉంటారు. పెద్ద ఎక్కువ సీన్స్ ఉండవు, 2-3 సీన్సే. ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ ట్రాక్, దాంతో చివరిలో క్లైమాక్స్ దగ్గర ట్విస్ట్కి హెల్ప్ అవుతాడు. అంటే రకరకాలుగా ఉంది మాస్టర్, నాకు మాత్రం ఏం తెలుసండి, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. సో ఇలాంటివి